క్రైస్తవ అలసిన వారిని ఊరడించు మాటలు జనవరి 15. మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలస్సీ 3:4. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సీ 3:3లో చదువుదుము. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందవలెనని యథార్థముగా కోర్చున్న ఎడల మనము మరణించుటకు ఇష్టపడవలెను. ఎందుకనగా మన పాత జీవితమునకు, చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవం మనలోనికి ఎంత మాత్రమును రాదు. అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలెను. చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుచున్నామని చెప్పుదురు, కానీ నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారు ఉన్నారు. వారు నేను యేసుక్రీస్తు ప్రభును నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు. అయితే దేవుడు వారికి ఎంతో ఉచితంగా ఇవ్వగోరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోవచ్చున్నారు. ఇదంతయు కేవలం వారి నిర్లక్ష్యత, అజాగ్రత్తను బట్టియే. దేవుడైతే తన కుమారుని యందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 1:3. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకముగా అనుభవించినట్లుగా కనగపడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీ మనవే. అయితే మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట అనగా ఏమో నిజముగా ఎరగకపోవచ్చున్నాము. మనము దేవుని వాక్యమును చదువుట యందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుట యందు చాలినంత సమయమును గడుపుటలేదు. లూకా 12:32లో ప్రభువు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పుచున్నాడు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయు మనకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. వాటిని అనుభవించుటకు గాను మనము ఈ ఆశీర్వాదములను ఎరుగవలసి ఉన్నది. మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాళ్ళపై చదవవలెను.